యోహాను సువార్త 9వ అధ్యాయం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టుటకై వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడను పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయేము కోనేటికి వెళ్ళి అక్కడ అందులో కడుగుకొనమని చెప్పెను. సిలోయేము అను మాటకు పంపబడిన వాడు అని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అనిరి. వీడే అని కొందరు, వీడి కాడు వీని పోలియను ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనెను. ఈ అధ్యాయం 8వ అధ్యాయానికి అనుగుణంగా ప్రారంభించబడింది. 8వ అధ్యాయం 12వ వచనంలో మొదటి 10 వచనాలలో అక్కడ కూడా జరిగినటువంటి ఒక ఉదంతాన్ని మనం చూడాలి. తీర్పు వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ విషయంలో ప్రభు ఏ విధంగా తీర్పు తీర్చాడో మనం చూసాం. దాని తర్వాత ప్రభు 12వ వచనంలో 8వ అధ్యాయం 12వ వచనంలో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవగా జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. దాని తర్వాత చెప్పబడినటువంటి ఈ 8వ అధ్యాయం అంతటిలో కూడా ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఈ వెలుగు చూడకుండా ఉన్నారో, తర్వాత దేవుని చేత పంపబడిన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరగకుండా ఉన్నారో, దానికి సంబంధంగా ఈ అధ్యాయం అంతటిలో కూడా ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు వాళ్ళందరితో కూడా. దానికి ఆయన వెలుగునని చెప్పబడినటువంటి దానిని ఒక సూచక క్రియ ద్వారా, ఎందుకంటే యూదులు సూచక క్రియలు కోరేవారుగా ఉన్నారు. ఆ సూచక క్రియను ఈ 9వ అధ్యాయంలో ఆయన ఈ లోకమునకు వెలుగు అనేటువంటి దానికి ఆధారంగా చూపించుతూ చేశాడు. అక్కడ 8వ అధ్యాయం 59వ వచనంలో 58-59 వచనాల్లో, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి, కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయిను. దేవాలయంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆ మార్గమున పోవుచుండగా, అంతకు మునుపు ప్రభు ఏ విధంగా తండ్రి చేత పంపబడి ఉన్నాడని, తరువాత ఆయన ఈ లోకమునకు వెలుగని, ఎవరైనా ఆయనను కనుక వెంబడించినట్లయితే జీవపు వెలుగు కలిగి నడుస్తాడని చెప్పిన తర్వాత వాళ్ళు దానిని అంగీకరించడానికి ఇష్టపడకుండా ఉండటం మాత్రమే కాకుండా ఆయనను చంపటానికి రాళ్ళు రువుటకు ఎత్తినప్పుడు దాని తర్వాత జరిగినటువంటి ఈ సంఘటన ఈ 9వ అధ్యాయంలో వర్ణించబడింది. దీనిలో ఒక పుట్టుగొడ్డి అయినటువంటి మనుషుడు అక్కడ దేవాలయం దగ్గర ఉండటం చూస్తాం. తర్వాత ప్రభు అతన్ని చూపు తీసుకొని రావటం అనేటువంటిది మనం ఈ జరిగినటువంటి 10 వచనాల్లో కూడా ఉంది. తర్వాత 8వ వచనంలో చూచినప్పుడు, కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచినవారు. ఇక్కడ ఇతడు గుడ్డివాడు, తర్వాత భిక్షకుడు, తర్వాత రోజు కూడా దేవాలయం దగ్గర కూర్చుండి భిక్షం ఎత్తుకునేవాడుగా ఉన్నాడు. కానీ వాడు పుట్టుగుడ్డివాడుగా ఉన్నాడు. ఈ పుట్టుగుడ్డివాడు అయినటువంటి మనుషుడు ఆ మార్గమున పోవచుండగా పుట్టుగుడ్డి అయిన మనుషుడు కనబడెను. అంటే ప్రభువు చాలాసార్లు ప్రభువుని మా కన్నులు తెరవమని అడిగినటువంటి ఉదంతాలు దేవుని వాక్యంలో మనం చూస్తాం. కానీ ఇక్కడ మరి గుడ్డివాడిగా ఉన్నటువంటి అతను ప్రభువు ఆ మార్గమున పోవచుండగా ప్రభువు చూచినట్టుగా ఉంది. పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. అప్పుడు ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా,
యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. తర్వాత మీరు 5వ అధ్యాయంలో మనం చూసాము. ఇక్కడ 5వ అధ్యాయంలో కూడా 38 సంవత్సరాల ఏండ్ల నుండి వ్యాధి కల ఒక మనుషుడుండెను. 5వ అధ్యాయం 5వ వచనంలో అతడిని కూడా ప్రభు స్వస్థపరచబడినటువంటి ఒక సంఘటన 5వ అధ్యాయం మొదటి భాగంలో ఉంది. తర్వాత ఈ 14వ వచనంలో చూసినప్పుడు, ఈ 5వ అధ్యాయం 14వ వచనంలో, అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, అంటే ఎవరైతే స్వస్థపరచబడ్డారో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా, ఇక్కడ ఈ పాపము జరిగిన దాన్ని బట్టి ఇతడు ఈ 38 ఏండ్ల నుంచి వ్యాధి కలిగిన వాడుగా ఉన్నాడని, ఇప్పుడు స్వస్థపరచబడిన తర్వాత ఇంకా ఎక్కువ కీడు రాకుండా ఉండటానికి నువ్వు పాపం చేయవద్దని ప్రభు చేత హెచ్చరించబడిన వాడుగా చూస్తాం. కనుక ఆ రోజులలో పాపంలో జీవించడం ద్వారా దేవుడు కొంతమందిని ఆ విధంగా మొత్తి వ్యాధి కలిగిన వాడుగా చేయబడిన వాడుగా అక్కడున్నటువంటి సమాజంలో అనేక మందికి అటువంటి అవగాహన ఉంది, అటువంటి విధంగా ఆలోచించేటువంటి సరళి ఉంది. అందుచేత ఈ వ్యాధిగ్రస్తుడిగా 38 సంవత్సరాలుగా ఉన్నటువంటి అతను స్వస్థపరచబడిన తరువాత ప్రభు మరలా నీకు ఎక్కువ కీడుగా కలిగి ఉన్నట్లు ఇక పాపం చేయవద్దని చెప్పాడు. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అతడు పాపం చేయటం ద్వారా కలిగినటువంటి వ్యాధి అని. తర్వాత ప్రభు అతని పాపాన్ని క్షమించి ఇక పాపం చేయవద్దని హెచ్చరించినట్లుగా ఉన్నట్లుగాను చూస్తాం. అదే అవగాహనలో ఉన్నటువంటి శిష్యులు ఇక్కడ గుడ్డివాడుగా ఉన్నటువంటి ఒక మనుషుడు, అతడు పాపం చేసి ఉన్నాడా లేక అతని తల్లిదండ్రులు పాపం చేసి ఉన్నారా, ఎందుకు చేత ఇతడు గుడ్డివాడుగా పుట్టి ఉన్నాడని అడిగారు. అడిగినప్పుడు 3వ వచనంలో, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకి వీడు గుడ్డివాడుగా పుట్టెను అని రాయబడింది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కొన్నిసార్లు సృష్టికర్త అయినటువంటి దేవుడు మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని అవయవాలలో కొన్నిటిని ఆయన ఇష్టపూర్వకంగా వాటిని సరైన విధంగా చేయకుండా ఉండే అవకాశం ఉన్నట్లుగా ఈ సంఘటన ద్వారా మనం చూస్తాం. ఎందుకు ఆ విధంగా చేయబడలేదు అంటే కన్నులు చూపు కలిగిన వాడుగా సృష్టించబడలేదు అంటే, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడి గుడ్డివాడుగా పుట్టిన, అంటే అది దేవుని యొక్క ప్రణాళికలో ఒక మనుషుడు గుడ్డివాడుగా పుట్టి దేవుని క్రియలు అతని యందు ప్రత్యక్షపరచబడటానికి కొంతమందిని ఆ విధంగా దేవుడు కలుగజేసేవాడుగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మనిషి పాపం చేయటం ద్వారా కాదు కానీ, లేక వారి తల్లిదండ్రులు పాపం చేయటం ద్వారా కాదు కానీ, దేవుడు ఎవరినైనా తనకు సాధనాలుగా ఉండటానికి ఏర్పరచుకున్న వాళ్ళని చూచినట్లయితే వారిని పుట్టుకతో కూడా దేవుని యొక్క ప్రభావము, శక్తి, బలము, స్వస్థత కార్యము అవన్నీ కూడా అతనిలో బయలుపరచబడటానికి అతని దేవుని యొక్క ప్రణాళిక అయినట్లయితే కొంతమందిని ఆ విధంగా పుట్టించేవాడుగా ఉంటాడు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు కనుక సృష్టించినప్పుడు ఏదైతే తన మహిమ కొరకు కొన్నిటిని చేయలేదో, సృష్టించలేదో, లేక ఉంచలేదో వాటిని సరిచేయటకు సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడు కనుక అతనిని మరలా సరిచేసినప్పుడు దేవుని యొక్క మహిమ, శక్తి, ప్రభావము బయలుపరచబడి అది దేవుని యొక్క నామానికి మహిమ తీసుకుని రాబడేటువంటి కారణంగా అతను ఆ వ్యక్తి ఉండగలుగుతాడు. కాబట్టి దేవుడు కొంతమందిని ఆ విధంగా ఏర్పరచుకొని ఆ విధంగా జరిగించేవాడుగా కూడా ఉంటాడు. ఈ దేవుని యొక్క చిత్త ప్రకారము ఆయన ఏర్పాటులో ఆయన క్రియలు ప్రత్యక్షపరచబడటానికి ఎవరు అనువుగా ఉంటారో ఆయన ముందుగా ఎరిగిన వాడై ఆ ప్రక్రియను వారిలో కొనసాగించేవాడుగా ఉంటాడు. ఇక్కడ నేను లోకమునకు వెలుగునని చెప్పబడినప్పుడు ఏ విధంగా ఆయన లోకానికి వెలుగుగా ఉన్నాడో అది యూదులు నమ్మగలగటానికి అవసరమైనటువంటి రీతిలో ఒక గుడ్డి వ్యక్తిని లేక పుట్టుకతో గుడ్డివాడుగా ఉన్నటువంటి వ్యక్తిని వెలుగులోనికి నడిపించినటువంటి సంఘటన ఈ 9వ అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను దానిని వర్ణించాడు. ఇక్కడ మనం చూడవలసిన విషయాలు ఏంటంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 8వ వచనం నుంచి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం,
అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించము, నేను ఉన్నాను, నన్ను పంపుమనగా, ఇది ప్రవక్త అయినటువంటి యెషయా దేవుని యొక్క ప్రత్యక్ష దర్శనాన్ని చూచిన తరువాత దేవుడు అతనితో మాట్లాడుతున్న మాటలు, దానికి ఉత్తరంగా ప్రవక్త అయిన యెషయా మాట్లాడుతున్నటువంటి మాటల యొక్క సంభాషణలోని భాగాలు ఇవి. సో దేవుడు అడుగుతున్నాడు, ఎవరు నేను పంపెదను. అప్పుడు యెషయా చెప్తున్నాడు, చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపుమా అని యెషయా చెప్తున్నాడు. అంటే అప్పుడు 2వ రాజుల కాలంలో రాజు అయిన హిజ్కియా సమయంలో జరుగుతున్నటువంటి విషయాలు. అప్పుడు చాలామంది దేవుడైన యెహోవాను విడిచిపెట్టి అనేక మంది విగ్రహారాధన వైపు వెళ్ళినటువంటి సందర్భంలో యెషయా దేవుని యొక్క ప్రత్యక్షతను చూచినవాడై, దేవుడిని గురించినటువంటి మనస్సు కలిగిన వాడే, అనేక మందికి ఈ విషయాల విషయంలో భారం కలిగిన వాడుగా ఉన్నాడు కనుక అతడు నన్ను పంపమని దేవుడినితో సెలవిస్తున్నట్లుగా చూస్తాం. అప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్న మాట 9వ వచనంలో, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోయినట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందరపరిచి వారి కన్నులు మూయించమని చెప్పెను. ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేను అడుగగా ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను, పాడగు వరకు దేశము బొత్తిగా బీడగు వరకును. యెషయా వెళ్ళి చెప్పినప్పటికీ కూడా వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోయినట్లు ఈ జనుల హృదయం క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. అంటే ఇక్కడ దేవుడే స్వయంగా వారి కన్నులు మూయించుము అని చెప్తున్నాడు. అయితే అది ఎన్నాళ్ల వరకని యెషయా అడిగినప్పుడు, ఈ నివాసులు లేక పట్టణములు, మనుషులు లేక ఇండ్లు పాడగున వరకు, దేశము బొత్తుగా బీడగు వరకు. అది కొంతవరకు పాత నిబంధన కాలంలో జరిగినప్పటికీ ఇది పూర్తిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో జరగబోయేటువంటి సంఘటన. అయితే ఇప్పుడు మనం చూడవలసిన విషయం ఏంటంటే, వాళ్ళు ఎన్నిసార్లు ప్రవక్తలను పెందలకడలే లేచి వారి ఎదుటికి పంపి వారు మనసు మార్చుకోమని, దేవుడి వైపు తిరగమని చెప్పినప్పటికీ కూడా, వాళ్ళ కన్నులతో అనేక విషయాలు చూచినప్పటికీ కూడా కన్నులు మూసుకొనినటువంటి వారుగా ఉన్నారు. తర్వాత అదే విషయాన్ని మత్తయి సువార్త 13వ అధ్యాయం, యెషయా ప్రవక్త ప్రభు అయిన యేసుక్రీస్తుకు 700 సంవత్సరాల మునుపు వచ్చినటువంటి ప్రవక్త. ఇప్పుడు మత్తయి సువార్తలో కూడా ప్రభు స్వయంగా వారి యొద్దకు వచ్చి ఈ 4వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా ఈ దేవుని యొక్క రాజ్యాన్ని గురించి, తండ్రి ఏ విధంగా ఒక ఉద్దేశం కలిగి మనిషిని సృష్టించాడో, దానిలో ఇశ్రాయేలులు కలిగినటువంటి సౌభాగ్యాన్ని గురించి, వారు ఏ విధంగా దేవుని చోట కలిసి భూమి మీద రాజ్యం చేయబోతున్నారు అనేటువంటి విషయాలను గురించి తెలియజెప్పుతూ, వారు మానవ మనసు పొంది రాజు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తును హత్తుకోవాలని చెప్పి ప్రభు వారికి సువార్త ప్రకటించాడు. కానీ వారి హృదయాలంతయు కూడా మందగిలిపోయి, వారి కన్నులు తెరవబడక నిజమైనటువంటి దేవుడిని ఎరగని స్థితిలో ఉండిపోయారు. అందుచేత 13వ అధ్యాయం నుంచి కూడా ప్రభు తన పరిచర్య అంతటిలో కూడా అనేక ఉపమానాలతోటి మాట్లాడుతూ, మాట్లాడినటువంటి విషయాలు ఈదులకు అర్థం కాకుండా ఉండే విధంగా రాయబడ్డాయని చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వచనం నుంచి, కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది. వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుటకు విందురు కానీ గ్రహింపరు, చుట్ట మటుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి,
అనేక ప్రవక్తలను నీతిమంతులు మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇది వాళ్ళు పాత నిబంధన కాలంలో యెషయా టైంలో ప్రభువు రాక మునుపు 700 సంవత్సరాల క్రితం ఎటువంటి స్థితి ఉన్నదో కొంతవరకు తేరుకొని వాళ్ళు వచ్చి మందిరాన్ని మరలా కట్టి తిరిగి వచ్చిన తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తు సమయానికి వచ్చేటప్పటికి ఆ యెషయా కాలంలో ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అదే విషయం జరుగుతున్నట్లుగా కనబడుతుంది. అందుచేత ఇక్కడ దేవుని చేత పంపబడిన ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు రాళ్ళు రువ్వి చంపడానికి చేసిన ప్రయత్నం నుంచి మరలా ప్రభు ఏ విధంగా వారి కన్నులు మూయబడ్డాయో, ప్రభు వారి కన్నులు తెరవడానికి ఈ లోకమునికి వచ్చున్నాడో, వారికి ఆ పాఠాన్ని ఆ సందేశాన్ని చక్కగా తెలియపరచడానికి అక్కడ మార్గంలో ఉంచబడినటువంటి పుట్టుగుడ్డివాడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. చూడండి, ప్రభువు చేసినటువంటి ఈ సూచక క్రియలన్నిటిలో కూడా ఇశ్రాయేలు వారికి ఒక ఉన్నతమైనటువంటి సందేశాన్ని ప్రభువు తెలియపరచాలని, దేవుడు తెలియపరచాలని కోరుతున్నాడు. మరి ప్రభువు ఈ లోకంలో ఉండగా నేను ఈ లోకమునకు వెలుగును అని చెప్పాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి పుట్టుగుడ్డివాడిగా ఉండి భౌతికమైనటువంటి కన్నులు లేకుండా లోకాన్ని మరి భౌతికమైన విషయాలను చూడలేనివాడుగా ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు వారు ఆత్మ సంబంధంగా మరి ఎటువంటి కన్నులతోటి నిజమైన విధంగా దేవుడిని చూడాలో ఆ విధంగా చూడలేని స్థితిలో ఉన్నారనే విషయాన్ని ప్రభువు వారి గమనానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానికి ఆ సందేశాన్ని తెలియపరచడానికి ఇక్కడ పుట్టుగుడ్డివాడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని మరి ప్రభు మనకి తారసపడటం చూస్తాం. ఈ 8వ అధ్యాయంలో నేను ఈ లోకమునకు వెలుగునని చెప్పినటువంటి ప్రభువు ఏ విధంగా సృష్టికర్త అయిన దేవుడిగా భౌతికమైనటువంటి కన్నులు లేని వారికి కన్నులు తెరిచేవాడుగా ఉన్నాడో, ఆత్మ సంబంధంగా గుడ్డివారుగా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులకు నిజమైనటువంటి వెలుగును, దేవుని యొక్క వెలుగులో నడవగలగటానికి కావలసినటువంటి స్పర్శను దయచేసేవాడుగా ఉన్నాడో ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అది చివరికి వచ్చేటప్పటికి 35వ వచనం నుంచి 41వ వచనం వరకు, 41వ వచనంలో ఈ ఆత్మ సంబంధమైన కన్నుల విషయంలో కూడా ప్రభు మాట్లాడతాడు. ఆ విషయాన్ని మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలలో ఇశ్రాయేలులకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఆత్మ సంబంధంగా ఏ విధంగా చూడాలో దానిని గురించి వారికి తెలియజెప్పడానికి, ఈ భౌతికమైనటువంటి కనుచూపు లేకుండా ఉన్నటువంటి ఒక గుడ్డివాడి విషయంలో ఏ విధంగా అతడు చూపు కలుగు చేయగలడో, సృష్టికర్త అయిన దేవుడుగా ఆయన ఉన్నాడో అది తెలియపరచడానికి, ఈ రెండింటిని ఒక వ్యక్తిని స్వస్థపరచడం ద్వారా మనందరికీ కూడా దేవుడు సందేశం ఇస్తున్నాడు. ఎవరైతే ఆత్మ సంబంధంగా మరి మనలో ఉన్నటువంటి ఆత్మ వెలిగించబడకుండా దేవుని రాజ్యాన్ని చూడలేనటువంటి స్థితి, తర్వాత దేవుడు మనకు ఉంచబడినటువంటి విషయాలు చూడండి. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఈ విషయాలు అంటే పుట్టుగుడ్డివాడిగా ఉన్నటువంటి, అంటే పాపములో చనిపోయి గుడ్డివారుగా ఉన్నటువంటి మనందరం కూడా దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచున్నాడో అవి ఆత్మ సంబంధమైనవి, పరలోక సంబంధమైన విషయాలు తెలుసుకొనగలగటానికి మనకు వెలుగును అనుగ్రహించడానికి మన ప్రభు ఈ లోకమునకు వచ్చున్నాడు. తర్వాత అటువంటి వెలుగు కలిగినటువంటి పౌలు చెప్తున్నాడు చూడండి. 2 కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. ఇతను ఇక్కడ ఏవైతే అంతరంగమైన కన్నులతోటి తెరవబడిన వారు మాత్రము చూడగలిగిన రీతిలో నేను చూడగలుగుతున్నాను అని నిదానించి చూస్తున్నాను అని చెప్తున్నాడు. ప్రభు యొక్క ఈ లోకంలోనికి రావటంలో కలిగిన ఉద్దేశం మన పాపాల విషయంలో మనల్ని క్షమించడానికి తన రక్తాన్ని ప్రాయశ్చిత్తార్థంగా కార్చుట మాత్రమే కాకుండా, ఏదైతే ఆత్మ సంబంధమైన కన్నులతో అంటే ఆత్మలో వెలిగించబడి దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క పరిశుద్ధతను,
దేవుడు మన పక్షంగా సిద్ధపరిచి ఉంచిన అనేక విషయాలను తెలుసుకొనగలగటానికి అవసరమైనటువంటి మనోనేత్రాలు వెలిగించటానికి, అలా వెలిగించబడటానికి మన ప్రభు ఈ లోకమునకు పంపబడి ఉన్నాడు. ఇది పుట్టుగుడ్డివాడిగా ఉన్నటువంటి కన్నులు తెరుచుట మాత్రమే కాకుండా ఆత్మ సంబంధంగా గుడ్డిగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, తర్వాత అన్యజనులమైన మనందరం కూడా దేవుడు లేకుండా పాపముల విషయంలో చనిపోయిన మనందరినీ కూడా మనం వెలిగించడం మాత్రమే కాకుండా మరి నిజమైనటువంటి విధంగా ఈ లోకంలో జీవించడానికి దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను మనం అర్థం చేసుకొని ఆ విషయాలను చూడగలిగేటట్లుగా అంతరంగ కన్నులను తెరవగలగటానికి మన ప్రభు ఈ లోకమునకు వచ్చున్నాడు. ఇక్కడ ఇప్పుడు 4వ వచనంలో చూస్తే యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనూ పని చేయలేడు. ఈ 4వ వచనంలో అనగా ప్రభు ఈ లోకంలో ఉండగా ఆయన వెలుగు కనుక అది పగలు. ఆయన ఈ లోకంలో సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి మరి 3వ దినమున ఆరోహణమై ప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళిన తరువాత ఇప్పుడు ఈ లోక సంబంధికి రాజు అయినటువంటి అతడు ఏలుతున్నవాడుగా ఉన్నాడు. అందుచేత అతడు యొక్క ప్రభావం కింద ఉన్నటువంటి ఈ ప్రపంచంలో దేవుని యొక్క క్రియలు మనం చేయాలంటే అది చేయలేము. కానీ కనుక పగలున్నంత వరకు, అంటే దేవుడు ఏదైతే ప్రభువుకు ఈ లోకంలో ఉంటూ పని చేయాలని కోరుతున్నాడో అదంతా కూడా పగలుగా మనం చూడవచ్చు. అందుకని పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను. కనుక అది తండ్రి ప్రభువుకు అనుగ్రహించబడిన సమయం. అది రాత్రి రాబోతున్నది, ప్రభువు అప్పగించబడతాడు, సిలువ వేయబడతాడు, దాని తర్వాత ఆయన చేయలేడు. కానీ ఎవరైతే ఆయన చేత తాకబడి వెలిగించబడి ఆయనను వెంబడించేవారుగా ఉంటూ సంఘంగా చేయబడ్డారో వారు ఈ లోకమునకు వెలుగుగా చేయబడతారు. వారు అటువంటి ఆ వెలుగులో నడుస్తూ దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడే అటువంటి బాధ్యతను దేవుడు వారికి అప్పగించాడు. తర్వాత 5వ వచనంలో చూస్తే, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పిన. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఈ లోకమునకు వెలుగు ఏంటంటే అది 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూసిన విషయం. ఈ లోకమునకు వెలుగు అనేటువంటి మాటకు అర్థం మొట్టమొదటిలో ఆదికాండం 1వ అధ్యాయంలో 3వ వచనంలో మరి చీకటిలో నుంచి వెలుగుగాక అని పలికినటువంటి దేవుడు అని అర్థం అక్కడ మనం చూస్తాం మొట్టమొదటిగా. తర్వాత అదే విషయాన్ని పౌలు 2వ కొరింథీ 4వ అధ్యాయం 6వ వచనంలో అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును కాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. సో ఈ మాటను బట్టి మనకు, ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి ఆ వెలుగు ఏంటంటే దేవుని గూర్చిన మహిమా జ్ఞానము. దేవుని గూర్చినటువంటి మహిమ కలిగిన జ్ఞానం ఏదైతే ఉన్నదో అది మనకు ఈ లోకంలో దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తూ నడవటానికి పనికి రాగలిగినది అని అర్థం. వెలుగంటే చీకటి పారదోలినది, ప్రతిదాన్ని తేటగా చూడగలిగినది. అసలు ఏమిటి మనుషుడు, సృష్టించబడిన మనుషుడు తేటగా చూడవలసిన విషయం? సృష్టికర్త అయినటువంటి ఆయనను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకొని ఆయన గురించినటువంటి జ్ఞానం కలిగి ఆ ప్రకారంగా జీవించడానికి మనకి పనికి రాగలిగినటువంటిది ఆ జ్ఞానం. దాని మొత్తాన్ని మనం దేవుని యొక్క వెలుగు అని చెప్పవచ్చు. అంటే దేవుని యొక్క ఆధారంగా, దేవుని యొక్క స్వభావానికి ఆధారంగా, ఆయన గురించినటువంటి అవగాహనకు ఆధారంగా మనము వెలిగించబడినటువంటి వ్యక్తులు, అంటే విశ్వాసులైన వారు నడవటం అనేటువంటిది దేవుని యొక్క వెలుగు. దాని గురించి రకరకాల చోట్ల ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో, కొలసీ 1వ అధ్యాయంలో, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ దేవుని యొక్క జ్ఞానము వివేకము కలిగిన ఆత్మ మీ మీద ఉండాలని చెప్పి పౌలు ప్రార్థన చేస్తూ వస్తాడు. అంటే ఆ వెలుగులో మనం ఈ లోకంలో నడుచుట అనేటువంటి దానికి అర్థంగా పౌలు మరి మారు మనసు పొంది సంఘంగా కూడి వస్తున్నటువంటి విశ్వాసుల విషయంలో భారం కలిగి ప్రార్థిస్తాడు. కనుక ఈ లోకమునకు ఆయన వెలుగు అంటే ఆయన ద్వారా కన్నులు తెరవబడిన మనందరము కూడా దేవుని గూర్చిన మహిమ జ్ఞానం ఆధారంగా నడవటం అనేటువంటిదే వెలుగులో ఉండటం. అలా కాకుండా మనుషుడు ఏదైతే మంచి చెడు అనేటువంటి జ్ఞాన వృక్షఫలాన్ని తిన్నాడో దాని తరువాత అతడి కన్నులు తెరవబడి లోకములో ఉన్నటువంటి దానికి ఆధారంగా జీవించడం ప్రారంభించాడో అది దేవుని దృష్టిలో చీకటి. ఏదైతే మనుషుడు ప్రతిదీ కూడా మంచి చెడు అనే బేరీజు వేసుకుంటూ
ప్రతిదాన్ని నిర్ణయం తీసుకుంటూ నడుస్తాడో అది దేవుని దృష్టిలో చీకటి. అయితే దేవుని యొక్క జ్ఞానం ఆధారంగా ఆయన ఏమి కోరుతున్నాడో అనేటువంటిది అర్థం చేసుకుంటూ దాని ప్రకారంగా జీవించగలిగినటువంటిది అది సత్యము, తర్వాత అది దేవుని యొక్క వెలుగు అయినది. నేను లోకమునకు వెలుగునని చెప్పి తిని కదా, అంటే లోకములో ఉండగా, ఆయన లోకములో ఉండగా తండ్రిని గురించినటువంటి జ్ఞాన ప్రకాశాన్ని మనకు అనుగ్రహించడానికి ఈ లోకంలోనికి ఆయన వచ్చున్నాడు. చూడండి, 1వ అధ్యాయం యోహాను సువార్త 18వ వచనం. ఎవడనూ ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచడం. కనుక ఈ తండ్రిని గురించినటువంటి జ్ఞానము మనకు ఎలా కలిగింది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చుట ద్వారా ఆయన ఏ విధంగా మాట్లాడతాడో, ఆలోచిస్తాడో, చేస్తాడో, నడుస్తాడో, మరి అందరి విషయంలో ఆలోచన కలిగి ఉంటాడో, పరిశుద్ధమైన వాడుగా ఉంటాడో, పాపము లేనివాడుగా ఉంటాడో, ఈ 4 సువార్త పత్రికలలో మనం చదివినప్పుడు దేవుని గూర్చినటువంటి మహిమా జ్ఞానము చక్కగా విశదపరచబడుతుంది. ఆ వాటి యొక్క అవగాహనలోనికి రావటం అనేటువంటిదే దేవుని యొక్క వెలుగులోనికి రావటం. తర్వాత ప్రభు ఏ విధంగా జీవించాడో, మాట్లాడాడో, చేశాడో ఆ విధంగా చేయటము, జీవించటము, మాట్లాడటం అనేటువంటిది అభ్యాసం చేయటం అనేటువంటిదే వెలుగులో నడవటం. ఇశ్రాయేలీలు దేవుని గురించినటువంటి వెలుగు లేకపోతే దేవుని యొక్క జ్ఞానం ఆధారంగా కాకుండా వాళ్ళకు మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం అనుసారంగా నడిచేవాళ్ళుగా ఉన్నారు. మరి ప్రభు ఈ లోకమునకు వచ్చినప్పుడు వారికి మోషే ధర్మశాస్త్రం కంటే విలువైనటువంటిది దేవుని కృప ద్వారా దేవుని యొక్క జ్ఞానంలోనికి నడిపించడానికి అవసరమైనటువంటి వెలుగును ఆయన వారికి తెలియజెప్పాలని కోరాడు. కానీ వారు దానిని అంగీకరించిన వారుగా లేరు. అందుచేత ఈ జరిగించినటువంటి సూచక క్రియ ద్వారా వారితోటి ఈ దేవుని గురించినటువంటి మహిమా జ్ఞాన ప్రకాశము ఇవ్వటానికి దేవుని చేత పంపబడిన వాడుగా ఆయన ఏ విధంగా ఉన్నాడో, ఈ పుట్టుగుడ్డువాడిగా పుట్టినటువంటి అతనిని స్వస్థపరచడం ద్వారా ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. 6వ వచనం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థం. ఇక్కడ 4వ వచనంలో కూడా తండ్రి నన్ను పంపి ఉన్నాడని, తర్వాత 8వ అధ్యాయం 16వ వచనంలో కూడా నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము కనుక, తర్వాత 26వ వచనంలో కూడా 8వ అధ్యాయం 26వ వచనంలో మిమ్మల్ని గూర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు. అలా మనం చాలా చోట్ల ఆయన తండ్రి చేత పంపబడిన వాడు అనే మాట మనం చూస్తాం. ఈ సిలోయమైన కోనేటికి కూడా మాటకు అర్థం కూడా పంపబడిన వాడు అని అర్థం. ప్రభువు తండ్రి చేత పంపబడిన వాడుగా, తండ్రి క్రియలు చేయటానికి పంపబడిన వాడుగా, మనందరినీ కూడా వెలుగులోనికి నడిపించడానికి పంపబడిన వాడుగా, తండ్రిని ప్రత్యక్షపరచబడటానికి పంపబడిన వాడుగా ఉన్నాడు. తర్వాత 7వ వచనంలో నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పెను. సిలోయమని మాటకు పంపబడిన వాడి అర్థము వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అనిరి, వీడే అని కొందరును, వీడి కాడని వీని పోలి అని ఒకడును, మరికొందరును అనిరి, వాడైతే నేనే అనను. ఇక్కడ పంపబడినటువంటి వ్యక్తి చూపు పొందినవాడై తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత పొరుగువారు, ఇంకా ప్రక్కనున్నవారు మరికొందరు వీడు భిక్షమెత్తుకుని వాడు కాడని, అవునని అని అనుకుంటున్నటువంటి మీమాంస స్థితిలో ఉన్నప్పుడు వాడు ధైర్యంగా నేనే అతడిని అని చెప్పాడు, సాక్ష్యం ఇవ్వగలిగాడు. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటిది వాళ్ళ యొక్క గుడ్డితనం ఎలా ఉన్నదో అనేది మనం ఇక్కడ చూడవచ్చు. వాళ్ళ ప్రక్కనే ఉన్నటువంటి ఒక గుడ్డివాడు చూపు పొందినప్పటికీ కూడా ఎవరి చేత చూపు పొంది ఉన్నాడనే విషయాన్ని తెలుసుకొని ఏ విధంగా చూపు పొందాడు అనే విషయంలోనికి రావడానికి బదులు ఈ చేయబడినటువంటి సూచక క్రియ జరగలేదు అనేటువంటి విధంగా ఆలోచించడానికి వాళ్ళ హృదయాలు కఠినపరుచుకున్నటువంటి స్థితి, మనుషుని యొక్క స్థితి మనం చూస్తాం. కనుక దేవుడు మనతోటి అనేక విషయాల ద్వారా మాట్లాడుతున్నప్పుడు అవి మనకు నప్పకుండా ఉన్నటువంటి స్థితిలో మనము దానిని ఎదిరించడానికి, దానిని ప్రక్కకు తోసివేయడానికి ప్రయత్నం చేస్తాడు మనిషి.
దేవుడు తన కృప ద్వారా ఆయన మనలను సృష్టించినటువంటి సృష్టికర్త, మన ఆత్మలకు తండ్రి కనుక మన ఆత్మల విషయంలో ఆయన ఎంతో భారం కలిగి మరి బాధ్యతతో మనందరినీ కూడా రక్షించాలని కోరేవాడుగా ఉన్నాడు కనుక అనేక పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడుతూ సరైన విధంగా మనము ఆయన యొక్క వెలుగులోనికి రావాలని ఆయన కోరుతూ ఉంటాడు. కానీ మనం యెషయా గ్రంథంలోనూ మత్తయి సువార్తలోనూ చదివినట్లుగా వారి కన్నులు గుడ్డివిగా చేయబడి వారు దేవుని ప్రభువుని ఎరగకుండా ఉన్నటువంటి స్థితిలోనికి ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ ఎందుకు ఈ ఉమ్మితోటి బురద చేసి శిలువమయ్యన కోనేటికి వెళ్ళి కడుగు కొనమని చెప్పి ఉన్నాడనే మాట వాళ్ళలో మరి చాలామందికి ఎందుకు ఇలా ప్రభువు చేస్తున్నాడని అనిపించవచ్చు. కానీ ఈ గుడ్డివాడు వాటన్నిటిని కూడా ఏమీ పట్టించుకోలేదు. ఎందుకంటే అతడు వాటన్నిటిని చూడలేడు కనుక ఒక్కటే చేస్తున్నాడు. బెల్లికి కడుగు కొనమని చెప్పినప్పుడు విశ్వాసంతో అతడు మరి గుడ్డివాడిగా ఉన్నప్పుడు వెళ్ళి ఎలా కడుక్కొనగలడు? తర్వాత అంటే దేవుడు అతని కన్నులు తెరవటానికి అతడిలో నేను చూడాలి అనేటువంటిది, అంటే ఏ విధంగా అయితే దేవుడు నన్ను సృష్టించాడో ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడిని నేను గుర్తెరగాలనేటువంటిది, నిజమైనటువంటి విధంగా నాకు తెరవబడాలనేటువంటి విషయాన్ని అతడు ఆశ కలిగి ఉన్నాడు కనుక ప్రభు ఆ కార్యాన్ని చెప్పినప్పుడు అతడు వెంటనే వెళ్ళి నీవు శిలోయమైన కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పాను. వాడు వెళ్ళి కడుగు కొని చూపుగలవాడే వచ్చను. వాడు ఈ వెళ్ళి కడుగు కొనక మునుపే చూపు పొందినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వెళ్ళమని చెప్పినప్పుడు అతడు ప్రభువుని ఏమాత్రం కూడా ప్రశ్నించలేదు. నేను గుడ్డివాడను, నేను వెళ్ళలేనని కానీ, నేను అక్కడికి వెళితే నాకు చూపు ఎలా వస్తుందని కానీ, అటువంటి ప్రశ్నలు ఏవి కూడా, ఈ అపనమ్మకానికి దారి తీసేటువంటి ప్రశ్నలు ఏవి కూడా అతని హృదయంలో రాలేదు. అదే ఇశ్రాయేలుల విషయంలో చూచినప్పుడు ఆయన వారు చూడగలిగే విధంగా ప్రత్యక్షంగా అనేక కార్యాలు జరిగించినప్పటికీ కూడా వారి హృదయాలు ఎంతగా గట్టిగా మరి కఠినపరుచుకున్నారనేది మనం చూడవచ్చు. అలాగే ఇప్పుడు విశ్వాసుల జీవితాలలో కూడా ప్రభువు చెప్పినటువంటి మాటలు యథార్థమైన హృదయంతో మరి అంతరంగంలో సత్యాన్ని నింపుకొనినటువంటి మనసుతో ప్రభువు వైపు తిరిగిన వాళ్ళందరి హృదయాలలో కూడా ఈ పాపము మీద విజయాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని దేవుని క్రియలు చూడగలిగినటువంటి అంతరంగ చూపును ఆయన మనకు ప్రసాదించేవాడుగా ఉంటాడు. సో ఈ విషయాన్ని మనం తేటగా ఈ గుడ్డివాడి విషయంలో చూస్తాం. అదే మన విశ్వాసులమైన మనందరం కూడా దేవుడిని ఎరిగి ఉన్నామని చెప్పి తెలుసుకొని కూడా దేవుని యొక్క వెలుగులోనికి రాకుండా దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి అనేక సంగతులు చూడలేనటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి గుడ్డితనంలో అనేక మంది క్రైస్తవులంగా ఉన్నాం. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని ప్రభువు చెప్పినటువంటి మాటల విషయంలో లోబడగలిగినటువంటి హృదయం, చక్కగా ఆయన వెంబడించాలనే మనసు మనం కలిగి ఉన్నట్లయితే ఈ ఆశీర్వాదాన్ని మనం కూడా పొందగలుగుతాం. దేవుడు మనకు ఈ వాక్యాన్ని ఆశీర్వదించును గాక.